హలో లిజనర్స్ అండ్ రీడర్స్, ముందుగా అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలబ్బా. అలాగే ఈరోజు మన ఛానల్ కోసం నేను కంటిన్యూ చేసిన స్టోరీ పేరు వచ్చేసి చెల్లి నీవెవ్వరే, పార్ట్ వచ్చేసి 44 అబ్బా. ఈ కథలోని ముందర భాగాలు ఇప్పటి వరకు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. అలాగే మన ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయబ్బా. కుసంతా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కథ ఎలా ఉందో సిట్టి కామెంట్ కూడా రాయండి. మరి ఇంక మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా అబ్బా. చక్రం ధరణితో తనకు విడాకులు త్వరగా రావడానికి కారణమైన అనూషకి ఫోన్ చేసి ఆమెను బెదిరిస్తున్నట్లుగా మాట్లాడి ధరణిని తిరిగి తన దగ్గరకు తెచ్చుకుంటానంటూ, ధరణిని తన నుంచి దూరం చేయడానికి చూసిన ఎవ్వరినీ వదలను అంటూ మాట్లాడుతూ ఉంటే అనూష అతనికి గట్టిగానే కౌంటర్ ఇచ్చి ఫోన్ పెట్టేస్తుంది. దాంతో అనూష మాటలకి కోపంతో పీకల దాకా తాగిన చక్రం రాత్రి ఎప్పటికో ఇంటికి బయలుదేరగా మార్గం మధ్యలోనే అతని కార్కి అతనికి యాక్సిడెంట్ చేసుకుంటాడు. అయితే చక్రం తలరాత బాగుండి పెద్దగా దెబ్బలేమీ తగలకుండా ప్రాణాపాయ స్థితి కలగకుండా బ్రతికిపోయినా సరే అతని కాలు విరిగి స్పృహలేని స్థితికి వెళ్ళిపోయాడు. అదంతా గమనించిన ఆ చుట్టుపక్కల వారు ఆ కార్ చుట్టూ గుంపుగా చేరగా ఆ గుంపులో నుంచి ఒకరు చక్రాన్ని గుర్తుపట్టి హాస్పిటల్కి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేయిస్తూ ఉన్నాడు. ఇంకొక వైపు జేకే ధరణిని ఒక ఆంజనేయ స్వామి గుడికి తీసుకుపోయి తన మనసులో ఉన్న ప్రేమను మరొకసారి ఆమెకు చెబుతూ, ధరణి, నేను నా మనసులోని మాట నీకు చెబుతున్నప్పుడు ఆ రోజు నీ పరిస్థితి వేరు, కానీ ఈరోజు మరొకసారి నా ప్రేమను నీకు తెలియజేస్తున్నప్పుడు ఈరోజు నువ్వు ఉన్న పరిస్థితి వేరు. మొదటిసారి నేను నా ప్రేమను నీతో చెప్పినప్పుడు నువ్వు నీ గురించి చెప్పిన తర్వాత నేను చాలా చాలా ఆలోచించా. అలాగే నీ గురించి, నీ ప్రతి విషయం గురించి నేను తెలుసుకున్నా. అలా తెలుసుకునే క్రమంలో నీ గురించి ఎన్నో విన్నా. అలాగే కొన్ని కళ్ళారా చూసినా సరే ధరణి, నా మనసులోని స్థానం మాత్రం అస్సలు మారలేదు. నిజం చెప్పాలి అంటే ఇంకా నీ మీద నాకు ఉన్న ప్రేమ పెరిగిపోయింది. అందుకు కారణమేంటో నీకు తెలుసా ధరణి? నా జీవితంలో, మా అమ్మ జీవితంలో జరిగిన 2 సంఘటనలు కూడా ఇప్పుడు నీ జీవితంలో జరుగుతూ ఉన్నాయి. బహుశా అందుకనేమో ఆ దేవుడు నీ కష్టాన్ని చూడలేక నిన్ను నా జీవితంలోకి పంపించాడు అంటూ జేకే చెప్పగానే ధరణి అతను చెప్పింది అర్థం కాక అయోమయంగా, ఏంటి సార్ మీరనేది? నా జీవితంలో జరిగినట్లు మీ జీవితాలలో జరగడం ఏంటి? పైగా ఆంటీ జీవితంలో జరగడం ఏంటి అంటూ అనుమానంతో అతన్ని చూస్తూ అడగ్గా, జేకే, చూడు, నేను నీతో ప్రతి విషయంలోనూ నిజాయితీగా ఉండాలి అనుకుంటున్నా ధరణి. అందుకనే నా గురించి ఇంతవరకు కొందరికి తెలియని కొన్ని నిజాలను నీతో చెప్పాలి అనుకుంటున్నా. మా నాన్న పేరు ప్రసన్న కృష్ణ, పీకే ఇండస్ట్రీస్ ఎండి అంటూ చెప్పగానే ధరణి షాక్ అవుతూ, సార్ ఇది నిజమా? అయినా కంపెనీ ఎండి కొడుకు పేరు రాజీవ్ కృష్ణ అని విన్నట్లు గుర్తు. మరి మీరెలా అని మనసులో గందరగోళంతో చిన్నపాటి అనుమానంతో చిన్నగా అడగ్గా జేకే తన తల్లికి జరిగిన అన్యాయం మొత్తం చెప్పి ధరణిని చూడగా ధరణి మనసుకు అసలు నిజం విన్న తరువాత చాలా బాధగా అనిపించింది. జేకే, చూడు ధరణి, తండ్రి ఉండి, బంధువులు ఉండి, ఎన్ని తరాలు తిన్నా తరగని ఆస్తి ఉండి ఒంటరి అనాథలా పెరగడం ఎలా ఉంటుందో ఈ భూమి మీద నాకు తప్ప మరెవ్వరికీ తెలియదేమో. అలాంటి పరిస్థితి నీ బిడ్డకు నేను రానివ్వాలి అనుకోవడం లేదు. ఈ సమాజంలో అలాంటి బిడ్డ ఎన్ని మాటలు పడాలో నాకు బాగా తెలుసు ధరణి. ఆ బాధ నీకు, నీ బిడ్డకు వద్దు. ఆ బాధ ఎలా ఉంటుందో కూడా మాటలలో చెప్పలేనిది ధరణి అంటూ తండ్రి లేని తన గతాన్ని తలుచుకుంటూ తనకు ఉన్న చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడంతో జేకే కళ్ళల్లో కన్నీళ్లు సుడులు తిరుగుతూ ఉంటే అతను కళ్ళు గట్టిగా మూసుకొని ఒక క్షణం మౌనంగా ఉంటే జేకే బాధను అర్థం చేసుకున్న ధరణి జేకే ఎంతగా బాధపడుతున్నాడో అనుకుంటూ అతను గట్టిగా ముడిచిన చేతి మీద ఆమె చేతిని మెల్లగా వేసి నిమురుతూ ఉండగా జేకే చిన్నగా తనను తాను కంట్రోల్ చేసుకుంటూ,
చూడు ధరణి, మా అమ్మలా నువ్వుంటే నాలాగానే నా బిడ్డ ఈ సమాజంలో బ్రతకడం నాకు అస్సలు ఇష్టం లేదు. అవును ధరణి, నీ కడుపులోని బిడ్డకు నేను మనస్ఫూర్తిగా తండ్రిని అవ్వాలి అనుకుంటున్నా. పైగా నీ శ్రమను దోచుకొని నీ మనస్సును ముక్కలు చేసి ఇప్పటికి కూడా నిన్ను బానిసగా తన కింద ఉండాలని భావిస్తున్న ఓ వెధవ జ్ఞాపకాలతో నువ్వు నీ జీవితం మొత్తం ఒంటరిగా పోరాటం చేస్తూ ఉంటే నిన్ను ప్రాణంగా ప్రేమించిన నా ప్రాణం అల్లాడిపోతుంది ధరణి అంటూ ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటే ధరణి మాత్రం, సార్, నాకు ఈ సమాజాన్ని ఎదిరించే అంత శక్తి ఉంది. అలాగే నా బిడ్డను నిందిస్తూ ఉంటే చూస్తూ ఊరుకునే అంత అని మాట్లాడుతూ ఉండగానే జేకే, ధరణి, నువ్వు ఎందుకలా ఆలోచిస్తున్నావు చెప్పు? నేను ప్రాణంతో ఉండగా నువ్వు ఈ సమాజానికి సమాధానం చెప్పే అవసరం రానివ్వను. అలాగే ఇంకో విషయం, అందరూ అంటారు కదా ధరణి, కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ చాలా గొప్పది అని. ఆ ప్రేమ ఎంత గొప్పదో నేను నీకు చూపిస్తా. ఆడవారైనా ఏంటి, కడుపున పుట్టని బిడ్డలను కూడా కడుపులో పెట్టుకొని పెంచేది. నాన్నలు కూడా అలాగే పెంచగలరు అని నేను ఈ లోకానికి నిరూపిస్తా. నీ బిడ్డను నా భుజాల మీద మోస్తూ ఈ ప్రపంచాన్ని తనకు నా కళ్ళతో చూపిస్తా అంటూ ప్రతి మాట ఎమోషనల్గా చాలా నమ్మకంగా స్పష్టంగా ధరణికి చెబుతూ ఉంటే ధరణి అతను చెప్పే ప్రతి మాట గురించి ఆలోచిస్తూ ఉంది. ధరణి అలా ఆలోచనలో ఉండడాన్ని చూస్తున్న జేకే ఆమెకు పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి గుడిని చూపిస్తూ, చూడు ధరణి, ఆ గుడిలో ఉన్న స్వామి వెలసింది కోల్లూరు అనే గ్రామంలో. ఇప్పుడు ఆ గ్రామం పులిచింతల డ్యామ్ ప్రాజెక్ట్ పరిధిలో రావడంతో ఆ స్వామి నీట మునిగే ప్రమాదం ఉండడం వల్ల ఇలా మరొక ప్రాంతానికి తరలించి ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. కానీ స్వామి వెలిసిన ప్రదేశం కన్నా ఇక్కడే ఇంకా ఎక్కువగా స్వామికి పూజలు బాగా జరుగుతూ ఉన్నాయి. దానితో పాటు ఇంకో ప్రత్యేకత ఏంటో చెప్పనా? ఆ స్వామి వెలసిన కోల్లూరు అనే గ్రామంలోనే ప్రపంచ ప్రఖ్యాతి పొందిన కోహినూర్ డైమండ్ దొరికింది. కానీ అప్పటి రాజులకు ఆ వజ్రం విలువ తెలియక ఆ వజ్రాన్ని ఒకరికి ఒకరు కానుకలుగా ఇచ్చుకుంటూ వచ్చారు. చివరికి అది వేరే దేశంలో ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. అంటే వస్తువు మన దగ్గర ఉన్నప్పుడు దాని విలువ మనకు అస్సలు తెలియదు. మన నుంచి చేజారిపోయిన తరువాతే దాని అసలైన విలువేంటో మనకు తెలుస్తుంది. నువ్వు కూడా ఆ వజ్రం లాంటి దానివే ధరణి. నీ విలువ చక్రానికి తెలియక తన నుండి నిన్ను చేజార్చుకున్నాడు. కానీ నేను నువ్వేంటో నీ విలువేంటో నా ప్రపంచానికి తెలిసేలా నిన్ను నా నెత్తిన పెట్టుకొని చూసుకుంటా. అచ్చం ఆ వజ్రాన్ని రాణులు నెత్తిమీద పెట్టుకున్నట్లుగానే అంటూ చెబుతూ ధరణిని చూస్తూ, నీకు తెలుసు కదా ధరణి, నేను ఏంటో ఎలాంటి వాడినో. మన ఇన్ని రోజుల పరిచయంలో నువ్వు కూడా నా గురించి ఒక అభిప్రాయానికి వచ్చే ఉంటావు కదా. నీ అభిప్రాయంతో పాటు ఇప్పుడు నేను నీకు చెప్పబోయే ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకో. నువ్వు నా ప్రేమను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే ఇక ఈ జన్మకు నువ్వే నా భార్యవు. నేనే నీ బిడ్డకు తండ్రిని అంటూ జేకే ఇంకా ఇంకా ధరణితో అతని ప్రేమ గురించి చెబుతూ ఉంటే అతని ప్రతి మాట కూడా ధరణి మనసులో సూటిగా నాటుకుపోతూ ఉంది. అలా అతని మాటలను వింటున్న ధరణి ఆలోచనలో పడితే జేకే ధరణిని అలా చూసి ధరణి చేతిని అతని చేతిలోకి తీసుకుని, చూడు, నీకోసం నేను నా జీవితం మొత్తం ఎదురు చూడ్డానికి సిద్ధంగా ఉన్నా. కానీ నీ బిడ్డకు తండ్రిగా ఉండడం కోసం నేను ఎక్కువగా ఎదురు చూడాలి అనుకోవడం లేదు. అందుకే నేను నీ నిర్ణయం ఏంటో మళ్ళీ తిరిగి మనం ఇక్కడికి వచ్చి వెళ్ళేటప్పుడు ఇదే గుడికి తీసుకుని వస్తా. అప్పుడు చెప్పు మీ సమాధానం అంటూ ధరణిని అక్కడి నుంచి తీసుకుని వారిద్దరి ప్రయాణాన్ని మళ్ళీ మొదలుపెట్టాడు. ఇంకొక వైపు జేకే ఫోటోని ముద్దు పెట్టుకుంటున్న ఓ లేడీని చూస్తూ తన ఫ్రెండ్, ఎందుకే నీకు జేకే అంటే ఇంత పిచ్చి? ఏదో ఒక రోజు కాలేజ్కి గెస్ట్గా వచ్చి మన స్టడీస్ గురించి కెరీర్ గురించి తన అచీవ్మెంట్ గురించి
గురించి కొంచెం మాట్లాడాడు. అలాంటి అతన్ని చూసి నువ్వు ప్రేమలో పడ్డమేంటి? ఇదంతా చూస్తుంటే నీకు నిజంగానే జేకే అంటే పిచ్చి పట్టినట్లుగా ఉంది. అయినా ప్రేమంటూ, పెళ్ళంటూ నీ వెనక పడుతున్న మన కాలేజీ కుర్రాళ్ళను వదిలేసి జేకే జేకే అంటూ ఒక్కరోజు కాలేజీకి వచ్చిన అతన్ని ఇంత పిచ్చిగా ప్రేమించడం ఏంటే తల్లి అంటూ మాట్లాడగానే ఆమె మాటలు విన్న మిగిలిన స్నేహితులు కూడా నవ్వుతూ ఉంటే అంకిత ఆ మాటలకు చిన్నగా నవ్వుకుంటూ జేకే ఫోటోని గుండెల మీద పెట్టుకొని తనను చూస్తూ నవ్వుతున్న వారి వైపు తిరిగి, నా చుట్టూ తిరిగే వాళ్ళకి జేకేకి పోలికేంటే, జేకేకి వాళ్లకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అయినా మీరు అనుకున్నట్లు జేకే అల్లాటప్ప మనిషి కాదు. తను చాలా ప్రత్యేకం. ఒంటరిగా తనకంటూ ఓ వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న రాజు లాంటివాడు. మీకు ఇంకో విషయం తెలుసా? తను నాకు బావవుతాడు. ఈ విషయం నాకు తెలిసి ఒక వారమే అయ్యింది. అయినా ఆ దేవుడు మా ఇద్దరి విషయంలో ఏదో మాయ చేశాడే. లేకపోతే నేను జేకేని కాలేజ్కి గెస్ట్గా వచ్చినప్పుడు చూడడమేంటో, తన స్టైల్కి, తన యాటిట్యూడ్కి, తన హుందాతనానికి ఫిదా అయిపోయి తనను ఇష్టపడడం ఏంటే, తన గురించి పూర్తిగా తెలుసుకునే క్రమంలో తను నాకు బావ అవుతాడు అని తెలియడం ఏంటి వింత కాపోతే. దాంతో నేను వెంటనే డిసైడ్ అయిపోయా, ఇక ఈ జన్మకు జేకేనే నా భర్త. అందుకే నేను వెంటనే ఈ విషయం మా ఇంట్లో చెబితే మా అమ్మ మా పెళ్ళికి, నా ప్రేమకు నిమిషం కూడా ఆలోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందే. ఇదంతా దేవుడి నిర్ణయం కాకపోతే ఏంటి అంటూ సంతోషపడుతూ ఉంటే ఆమె ఫ్రెండ్, నువ్వు నీ గురించి, నీ వైపు నుంచి నువ్వు నీ ప్రేమ గురించి ఆలోచించుకోవడం కాదే బాబు, మరొక విధంగా కూడా ఆలోచించు అంటుంటే అంకిత ఆ మాటలకు కొంచెం చిరాగ్గా, అంటే ఏంటి నీ ఉద్దేశం అనగానే ఆమె ఫ్రెండ్ అంకితను చూస్తూ, నువ్వు మీ బావను చూసిన మొదటి రోజే అతని అందానికి, హోదాకి, అతనికున్న ఆస్తికి పడిపోయావు. ఆ విషయం అందరికీ తెలుస్తుంది. మరి ఆ మనిషితో ఆల్రెడీ పరిచయం ఉన్న ఎవ్వరూ కూడా ఇంతవరకు జేకేని ప్రేమించలేదంటావా? ఎవ్వరూ జేకేని పడేయకుండానే ఉంటారంటావా? లేదా అతని మనసుకు నచ్చిన అమ్మాయిని అతను ఇప్పటి వరకు ఇష్టపడకుండా, ప్రేమించకుండా ఇన్ని రోజులు దేవుడు నిన్నే రాసి పెట్టాడు అని నీకోసం ఎదురు చూస్తూ ఉంటాడా ఏంటే అంటూ అనగానే అంకిత ఆ మాటలన్నీ వింటూ చిరాగ్గా, చాలా కోపంగా ఆ మాటలకు తన పక్కనే ఉన్న ఓ వాటర్ బాటిల్ని తన ఫ్రెండ్ మీద విసిరేసి కోపంగా ఆమెను చూస్తూ ఉంటే ఆ ఫ్రెండ్ నోటికి ఆ బాటిల్ కొంచెం బలంగా తగిలి ఆమె పెదవులు ఎర్రగా కందిపోయాయి. అయినా సరే అంకితకు ఏమాత్రం జాలి కలగకుండా ఇంకా తన ఫ్రెండ్ని కోపంగా చూస్తూ, చూడవే, నా బావ ఎవరిని ప్రేమించినా లేదా మా బావను ఎవరైనా ప్రేమించినా సరే దానికి ఇప్పుడు నీ మూతి పగిలినట్టుగానే ఖచ్చితంగా పగిలిపోతుంది. ఇప్పటి వరకు తనకు పెళ్ళైతే కాలేదు. నాకు ఆ ఒక్కటి చాలు నా బావను నేను ఎలానైనా సరే నా వాడిని చేసుకోవడానికి. చూస్తూ ఉండండి మీరు. ఇంకొక నెలలో నేను నా బావతో తాళి కట్టించుకోకపోతే నా పేరు అంకితనే కాదు అంటూ తన తల్లికి ఫోన్ చేసి, అమ్మా, అమ్మమ్మతో మాట్లాడావా లేదా అంటే తన తల్లి రాధా చెప్పిన విషయం చెప్పడంతో అది విన్న అంకిత ఎగిరి గంతేస్తూ, అవునా అమ్మా, బావ మేమున్న ఏరియా వైపే వచ్చాడా? అయితే నేను తనను కలిసే ఏర్పాట్లను చేసుకుంటా అంటూ జేకే ఉన్న ఏరియా గురించి తెలుసుకుని అక్కడికి తన బెస్ట్ ఫ్రెండ్ని వెంట పెట్టుకుని వెళ్ళిపోయింది. ఇంకోవైపు చక్రాన్ని తీసుకుని అప్పుడే ఆ వ్యక్తి ఇంటికి బయలుదేరుతూ ఉంటే చంద్రికకు ఇంట్లో జరిగే గొడవకు చిరాకు వచ్చి ఆ గొడవను ఆమె ఏమాత్రం భరించలేక తన గదికి వెళ్ళిపోయి తలుపులు పెట్టుకుని పడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. కానీ మాయ ఇంకా ఆమె ఫ్రెండ్స్ బయట గార్డెన్లో పెద్దగా మ్యూజిక్ పెట్టుకొని గోలగోల చేస్తూ ఉన్నారు. పెద్ద పెద్దగా అరుస్తూ ఉన్నారు. వారి అరుపులకు, ఆ మ్యూజిక్ సౌండ్లకు, వారు చేస్తున్న గోలకు చంద్రికకు అస్సలు నిద్ర పట్టడం లేదు. పైగా మాయ చేసే పని ఆమెకు అస్సలు నచ్చడం లేదు. దాన్నంతటినీ ఇంకా చంద్రిక ఒక్క నిమిషం కూడా భరించలేక కోపంగా మాయ దగ్గరకు బయలుదేరి ధరణి ఇంకా జేకే వాళ్ళు వెళ్ళవలసిన ప్రదేశం రాగానే అక్కడకు దగ్గరలో ఉన్న ఓ మంచి హోటల్లో విడివిడిగా రూమ్స్ బుక్ చేసుకొని ప్రయాణం చేయడం వల్ల అలసిపోయి ఫ్రెష్ అవుతూ ఉంటే ధరణికి పదే పదే
జేకే మాటలు, అతను చెప్పిన విధానము, అతని ప్రేమ గుర్తుకు వస్తూ ఉన్నాయి. అప్పుడే రాజీవ్ మనుషులు వాళ్ళను ఫాలో అవుతూ ఆ హోటల్ దగ్గరికి వచ్చి జేకే కార్‌ని గుర్తుపట్టి జేకే కార్ బ్రేకులు తీసేశారు. ఏవండోయ్! మరిప్పటికైనా జేకే ప్రేమను ధరణి ఒప్పుకుంటుందా? ఇంతకు అంకిత జేకేకి, ధరణికి మధ్య ఎలాంటి ప్రళయాన్ని సృష్టించబోతుంది? అసలిప్పుడు రాజీవ్ ఏర్పాటు చేసిన యమపాశం నుంచి జేకే, ధరణి ఏ విధంగా తప్పించుకోబోతున్నారు? ఈ ప్రశ్నల సమాధానం కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. కథాకథనం ఎలా ఉందో బుల్లి కామెంట్ చేయండప్పా కొంచెం.